అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 3 అంటే FA3 పరీక్షల గురించి ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఆదేశాలను కూలంకషంగా పరిశీలిద్దాం. అసలు ఏంటి ఈ ఆదేశాలు? వాటిలో ఏముందో చూద్దాం. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటగా అందరూ తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే FA3 పరీక్షల తేదీలు. అవును, 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ ఈ పరీక్షలు జనవరి 5వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ 2026 వరకు జరగబోతున్నాయని అధికారికంగా ప్రకటించేశారు. మరి మొత్తం సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనమొక 5 కీలక అంశాల వారీగా ముందుకు వెళ్దాం. ముందుగా టైం టేబుల్, తర్వాత పరీక్షా విధానాలు, ఆ తర్వాత టార్ల్ ఇంటిగ్రేషన్, పరీక్షల నిర్వహణ, ఇంకా చివరగా సిలబస్. ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా అధికారిక టైం టేబుల్. అసలు ఏ రోజు ఏ పరీక్ష, ఏ సమయానికి జరగబోతోందో సబ్జెక్టుల వారీగా ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ తమని తాము సిద్ధం చేసుకోవడానికి చాలా అవసరం కదా. ఇప్పుడు చూస్తున్నది ప్రైమరీ క్లాసుల షెడ్యూల్, అంటే 1 నుంచి 5వ తరగతి వరకు. ఇక్కడ చూస్తే రోజుకు 2 సెషన్లు పెట్టారు. ఉదయం 1, మధ్యాహ్నం 1. ఇలా కేవలం 3 రోజుల్లోనే తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవీఎస్ లాంటి మెయిన్ సబ్జెక్టులన్నీ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఇక 3వ రోజు OSSC పరీక్ష ఉంది, అంటే ఒకేషనల్ సబ్జెక్ట్ స్కిల్ కోర్స్ అన్నమాట. ఇక హైస్కూల్ తరగతుల విషయానికి వద్దాం, అంటే 6 నుంచి 10 వరకు. ఇక్కడ షెడ్యూల్ ఇంకాస్త టైట్గా ఉంది. గమనించాల్సిన విషయమేంటంటే రోజుకు ఏకంగా 4 సెషన్లున్నాయి. అయితే 6 నుంచి 8 తరగతులకు ఒక టైమింగ్, 9, 10 తరగతులకు మరో టైమింగ్, ఇలా వేరువేరుగా కేటాయించారు. దీనివల్ల స్కూల్స్లో పరీక్షలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరపొచ్చు. సరే, టైం టేబుల్ చూశాం కదా. ఇప్పుడు రెండో విభాగానికి వెళదాం. అదేంటంటే పరీక్ష విధానం. అసలు మార్కులు ఎలా ఇస్తారు, ఎలాంటి ప్రశ్నలొస్తాయి, ఈ విషయాలు తెలుసుకోవడం ప్రిపరేషన్కి చాలా కీలకం. మొదటగా 1, 2 తరగతుల పిల్లలకి చూస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా సింపుల్గా పెట్టారు. 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఆప్షన్స్లోంచి కరెక్ట్ ఆన్సర్ ఎంచుకోవడమన్నమాట. అలాగే ఇంకో 5 ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే వాళ్లకు తెలిసినట్టు చిన్నగా జవాబులు రాసేవి. ఇక 3 నుంచి 5వ తరగతికి వచ్చేసరికి ప్యాటర్న్లో చిన్న మార్పు కనిపిస్తుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటుగా 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేశారు. దీనివల్ల వాళ్ల రైటింగ్ స్కిల్స్ కూడా ఎంతవరకు మెరుగయ్యాయో తెలుస్తుంది. 6 నుంచి 9వ తరగతికి వెళ్తే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకాస్త అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పేంటంటే ఒక ఎస్సే క్వశ్చన్. అవును, దీనికి ఏకంగా 8 మార్కులు కేటాయించారు. ఇది పిల్లల విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, అంటే ఒక విషయంపై వాళ్ల ఆలోచనా విధానాన్ని పరీక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక 10th క్లాస్ చాలా కీలకమైనది కదా. ఇక్కడ ప్రతి సబ్జెక్టుకు టోటల్ మార్కులు 35 అయినా క్వశ్చన్ల సంఖ్య మాత్రం మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇంగ్లీష్లో 19 ప్రశ్నలుంటే హిందీలో కేవలం 11 ప్రశ్నలే ఉన్నాయి. అంటే ప్రతి సబ్జెక్టుకి దానికి తగ్గట్టుగా ఒక స్పెషల్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాల్సుంటుంది. సరే, ఇక 3వ విభాగానికి వచ్చాం, టార్ల్ ఇంటిగ్రేషన్. ఇది కొంచెం కొత్తగా అనిపించొచ్చు, కానీ చాలా ముఖ్యం. ముఖ్యంగా 3 నుంచి 5వ తరగతి వాళ్లకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సర్క్యులర్లో దీని గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి అసలు ఈ టార్ల్ అంటే ఏంటి, దీన్ని పరీక్షల్లో ఎలా వాడుతున్నారో చూద్దాం. ఈ టార్ల్ని పరీక్షల్లో ఎలా వాడతారో చూసే ముందు అసలు దాని ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. టార్ల్ అంటే టీచింగ్ అట్ ద రైట్ లెవెల్, అంటే సరైన స్థాయిలో బోధించడం. సింపుల్గా చెప్పాలంటే పిల్లల్ని వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారనే దానికంటే వాళ్ల లెర్నింగ్ లెవెల్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో అనే దాన్ని బట్టి అంచనా వేయడం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వాళ్ల FA3 మార్కుల్లో కొన్ని మార్కులను ఈ టాల్ మిడ్లైన్ టెస్ట్ నుంచే తీసుకుంటారు. ఈ టెస్ట్ కూడా FA2 బేస్లైన్ టెస్ట్ లాగే ఉంటుంది. అంతేకాదు, FA2కి వాడిన అవే అసెస్మెంట్ టూల్స్నే దీని కూడా వాడాలని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం, పరీక్షల నిష్పక్షపాత నిర్వహణ. ఎగ్జామ్స్ పెట్టడం ఒకెత్తైతే వాటిని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిజాయితీగా నిర్వహించడం మరో ఎత్తు. దీనికోసం స్కూల్ సిబ్బంది ఏ రూల్స్ పాటించాలో ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది.
అవేంటో చూద్దాం. ముఖ్యంగా క్వెశ్చన్ పేపర్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ప్రైమరీ క్లాసుల పేపర్లు స్కూల్ కాంప్లెక్స్లో, హైస్కూల్ పేపర్లు ఎంఆర్సీలో చాలా భద్రంగా ఉంచాలి. దీనికి ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు పూర్తి బాధ్యత వహించాలి. అంతేకాదు, ఎగ్జామ్ మొదలవడానికి కేవలం గంట ముందు మాత్రమే పేపర్లను స్కూల్స్కివ్వాలి. ఎగ్జామ్ సరిగ్గా జరుగుతున్నాయో లేదో చెక్ చేయడానికి అధికారులు స్కూల్స్ విజిట్ చేయాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పై అధికారులకు రిపోర్ట్ చేయాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రూల్స్, ఈ మానిటరింగ్ అన్నీ కేవలం గవర్నమెంట్ స్కూల్స్కే కాదు, ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. అందరికీ ఒకే స్టాండర్డ్ ఉండాలన్నమాట. సరే, ఇక మనం చివరి అంకానికి వచ్చేశాం. 5వ విభాగం, సిలబస్. అసలు ఈ పరీక్షలకి ఏ సిలబస్ నుంచి ప్రశ్నలొస్తాయి, ఏం చదవాలి చూద్దాం. ఈ FA3 పరీక్షలకు సిలబస్ ఏంటంటే, నవంబర్, డిసెంబర్ నెలల్లో అంటే 2025 నవంబర్, డిసెంబర్లో ఏ పాఠ్యాంశాలైతే బోధించారో వాటి నుంచి ప్రశ్నలొస్తాయి. సింపుల్గా చెప్పాలంటే 2 నెలల సిలబస్ అన్నమాట. మరి ప్రతి సబ్జెక్టుకు, ప్రతి క్లాసుకు డీటెయిల్డ్ సిలబస్ ఎక్కడ దొరుకుతుంది? దీనికి సమాధానం కూడా సర్క్యులర్లోనే ఉంది. అధికారిక ప్రొసీడింగ్స్తో పాటు ఒక డీటెయిల్డ్ సిలబస్ కాపీని కూడా జతచేశారట. సో, టీచర్లు, స్టూడెంట్స్ అందరూ దాన్నే ఫైనల్గా ఫాలో అవ్వాలి. ఇక ముగించే ముందు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు ఇచ్చిన ఒక ముఖ్యమైన హెచ్చరికతో ముగిద్దాం. ఈ మార్గదర్శకాలను పాటించడంలో ఏమాత్రం తేడా వచ్చినా చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. దీన్ని బట్టి ఈ పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో పాల్పంచుకునే ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుంచుకోవాలి.